ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపర్ణాదేవి కావ్య దగ్గరికి వచ్చి ఏంటి ఇంకా రాలేదు వాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య, అదిగోండి మీరు మాట్లాడుతూ ఉండగానే వచ్చేస్తున్నారు చూడండి అటువైపు అని చెప్పేసి వాళ్ళ అత్తయ్యకు చెబుతుంది. ఇంతలో అక్కడున్న అపర్ణాదేవి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. రాజ్ కారులో నుండి బయటికి దిగుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న అపర్ణాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీడు నిజంగానే బ్రతుకున్నాడా, నా కొడుకు బ్రతికే ఉన్నాడా, నాకు అదే చాలు అని చెప్పేసి చాలా సంతోషిస్తూ లోపలికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి కావ్య వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం, మీరు తనకి ఎదురుగా వెళ్ళండి, మేము మిమ్మల్ని గుర్తుపడతాడో ఏమో, నేనైతే చాటుగా చూస్తూ ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణాదేవి అయితే రాజ్కి ఎదురుగా వెళ్తూ ఉంటుంది. ఇంతలో దొంగచాటుగా అక్కడ నుండి కావ్య అయితే చూస్తూ ఉంటుంది. రాజ్ తనకి ఎదురుగా వెళ్తూ తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రాజ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి అమ్మా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణాదేవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నన్ను గుర్తుపట్టాడా నా కొడుకు అని చెప్పేసి గుర్తుపట్టాడా నా కొడుకు అని చెప్పేసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అపర్ణాదేవి మాత్రం వెనక్కి తిరిగి తన కొడుకుని చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. అక్కడున్న రాజు మాత్రం అపర్ణాదేవి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం, ఏంటి అత్తయ్య ఆయన గుర్తుపట్టారా, తన అమ్మ అని గుర్తుపట్టాడా, ఇక ఆ లోపు అంతా గుర్తొచ్చినట్టే కదా అని చెప్పేసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజ్ మాత్రం అమ్మ అని చెప్పేసి అపర్ణాదేవి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అపర్ణాదేవి కూడా చాలా సంతోషిస్తూ, రాజ్ నన్ను గుర్తుపట్టేశాడు, నా కొడుకు బ్రతికే ఉన్నాడు, నా కొడుకు నా ఇంటికి తీసుకొని వెళ్ళిపోవచ్చు చెప్పేసి చాలా సంతోషంగా రాజ్ని అయితే దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజ్ మాత్రం అపర్ణాదేవి దగ్గరికి వెళ్తాడు.